చంద్రబాబు కోసం బీజేపీ వెంపర్లాట. అందుకేనా? ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు, భారీ ట్విస్టులు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అనుమానాలు. మొత్తానికైతే ఢిల్లీ రాజకీయాలు రాష్ట్రంలో వేడిని రాజేస్తున్నాయి. చంద్రబాబు బీజేపీ అగ్రనాయకులతో భేటీ కావడంతో పొత్తు పొడుపు ఖాయమని, ఇక సీట్లు సర్దుబాటు మిగిలిందనే వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా జగన్ ఢిల్లీలో వాలిపోయారు. ప్రధానితో గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ తరుణంలో పవన్ ఎలా ముందుకు సాగుతారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఒకప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్తే జాతీయ మీడియా ఆయన్ను ఫోకస్ చేసేది. 4-5 పార్టీల జాతీయ అధ్యక్షులను కలిసి మాట్లాడేవారు. కానీ ప్రస్తుతం ఢిల్లీ వెళ్ళినా ఎలాంటి ఆర్భాటం లేకుండా కనీసం మీడియాతో మాట్లాడకుండా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వెనుక బీజేపీ పెట్టిన షరతులే కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమిత్ షాతో సమావేశం కూడా అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత జరిగింది. చంద్రబాబుకి అవసరం కాబట్టి ఆయన అంతసేపు ఎదురు చూశారు. ఇక బీజేపీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతున్న ఏపీలో మాత్రం చాలా వెనుకబడే ఉంది. టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ పార్టీకి మాత్రం స్పెషల్ ప్రయారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. ఎందుకంటే 8 నుంచి 9 గంటల వరకు ఢిల్లీలో ఎన్నికల ప్రణాళికపై చర్చించారు. ఆ తర్వాత 9 నుంచి 10 గంటల వరకు జార్ఖండ్పై రివ్యూ, 10 నుంచి 11 గంటల వరకు ఛత్తీస్గఢ్లో ఏ విధంగా ముందుకు వెళ్దామనే అంశంపై చర్చించినట్లు తెలిసింది. ఆ తర్వాత 12 గంటల వరకు చంద్రబాబుతో సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయారు. అమిత్ షా ఒక్కరే ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మరో 3-4 సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత పురంధేశ్వరితో మాట్లాడి చర్చలు జరిగిన తర్వాత పొత్తు సీట్లపై స్పష్టత వస్తుంది. ఇది వ్యూవర్స్.